ఎడ్యుకేషనల్ సిరీస్ టువర్డ్స్ నార్వే అండ్ ఆస్ట్రియా విల్ బి లాంచ్డ్ సూన్. జర్మన్ క్రైటీరియా స్టాండర్డ్స్ పెరుగుతూ వెళ్తున్నాయి కాబట్టి 7 to 8 CGPA ఉన్న వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి టువర్డ్స్ నార్వే అండ్ ఆస్ట్రియా కూడా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే నార్వే అండ్ ఆస్ట్రియా ఈజ్ ఆల్సో హ్యావింగ్ నో ట్యూషన్ ఫీజ్ అండ్ ఇట్స్ ఎంకరేజింగ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా. అండ్ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సిమిలర్ టు జర్మనీ లాగే ఆస్ట్రియాలో, నార్వేలో ఉందండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే రాంగ్ ఎవాల్యుయేషన్ డన్ బై యూనియసిస్ట్. అంటే ప్రతి ఒక్కరికి ఈ టైటిల్ చూడంగానే ఒక డౌట్ వస్తుందండి, యూనియసిస్ట్ కూడా రాంగ్ ఎవాల్యుయేట్ చేస్తుందని. మనం యూనియసిస్ట్ ని క్వశ్చన్ చేసే ముందు నిజంగానే 1కి 4 సార్లు చెక్ చేసుకోవాలి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నాకు ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికి కూడా తెలియాలి ఎవాల్యుయేషన్ రాంగ్ ఉన్నప్పుడు మనం యూనియసిస్ట్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని. అంటే నాకు 2 స్టూడెంట్స్ కి రాంగ్ ఎవాల్యుయేషన్ జరిగింది. ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ రాసి మళ్ళీ వాళ్ళకి మనం మెయిల్ చేసి ఒక 15 days లో మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేశారు. అండ్ ఈవెన్ ది అపాలజైజ్డ్ ఫర్ దర్ మిస్టేక్. కానీ ఏమైంది అనేది ఈ 2 cases ఆఫ్ స్టూడెంట్స్ ది డీటెయిల్డ్ గా డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ అప్రాక్సిమేట్ గా 164 or 160 credits ఉన్న స్టూడెంట్ కి అప్లై చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ లో వాళ్ళు రిప్లై ఏమని ఇచ్చారంటే, ఒక 4 అప్లికేషన్స్ మన యూనివర్సిటీ ద్వారా అప్లై చేస్తుంటే 4 సేమ్ రీజన్ ఇచ్చారు. వి రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యువర్ అప్లికేషన్ కుడ్ నాట్ బి ఫార్వర్డెడ్ టు యూనివర్సిటీ you applied to. Reason ఏంటంటే, unfortunately your application is incomplete. The following documents were either not submitted or were not sufficiently certified. Confirmation of the grading system applied by your school or university. These documents can be still submitted until the application deadline. Please inquire at the university about the relevant deadlines. అంటే relevant deadlines కనుక దాటేసినట్లయితే మీరు ఏమి చేయలేరు. అంటే యూనివర్సిటీకి అప్లై చేసినా కన్వర్ట్ చేయదు అనమాట మీరు. కాబట్టి ఫస్ట్ యూనివర్సిటీని అప్రోచ్ అవ్వండి. డెడ్ లైన్స్ ఉన్నాయంటే మీరు మాకు పంపండి, మేము మళ్ళీ మీకు కన్వర్ట్ చేసి పంపుతామని చెప్పి, సేమ్ ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో అదే రీజన్స్ కింద మళ్ళీ ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే, అన్ఫార్చునేట్లీ we cannot calculate your grade because an explanation of grading system applied at your university is missing. Please send us the link to your university's grading system as soon as possible. You can upload a PDF file with official grading system of your university to your university account. We need information on the minimum grade required for the bachelor's degree to be awarded by your university, often mentioned in the graduation requirements. It is important that you send us the minimum grade for award of your degree, the CGPA to pass class. The minimum requirement for passing a single course or semester is not sufficient. Please also note that if we were not able to calculate your grade, we are unable to forward your application to the universities. Please send the information to special.request@uniassist.de stating grading system and your application number in the line. Please use the same email address to inform us if you upload the information as PDF to your Uniassist account. సరే, మేము ఏంటి మనం ఏమైనా పొరపాటు చేసామని మొత్తం వెరిఫై చేస్తే, లేదండి మనం ప్రాపర్ గానే అప్లోడ్ చేస్తున్నాం. అంటే గ్రేడ్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాము. అండ్ మన సెమిస్టర్ ట్రాన్స్క్రిప్ట్ లో మనం అప్లై చేసిన స్టూడెంట్ కి యూనిక్ థింగ్ ఏంటంటే, ప్రతి ట్రాన్స్క్రిప్ట్ పైన వాళ్ళు ఇచ్చిన ఉంటారు మాక్సిమం మార్క్స్ ఏంటి, మినిమం మార్క్స్ ఏంటి అని. ప్లస్ వెనకాల సపరేట్ గా మళ్ళీ అప్లోడ్ చేసామన్నమాట. అంటే మాక్సిమం మార్క్స్ ఏంటి, మినిమం మార్క్స్ ఏంటి, మళ్ళీ వాళ్ళది చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఉంది కాబట్టి సిలబస్ బుక్ కూడా మళ్ళీ అప్లోడ్ చేసాం. అంటే మనం ఆన్ టైం ప్రాపర్ గా చేసినా ఇప్పుడు మనకి ఎవాల్యుయేషన్ చేయలేము అని చెప్పి పంపించారు. అంటే 3-4 times చెక్ చేసుకొని స్టూడెంట్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది మన పొరపాటు కాదు, సో మనం ఇప్పుడు యూనివర్సిటీ ని అప్రోచ్ అవుతున్నాము అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే, చాలా మందికి ఫస్ట్ డౌట్ వస్తుంది, అంటే యూనివర్సిటీ కూడా తప్పు చేస్తుందా, హ్యూమన్ ఇస్ టు ఎర్రర్, గాడ్ ఇస్ టు ఫర్గివ్. అది స్టేట్మెంట్స్ ఊరికే రావండి. అంటే ఎవరైనా సరే ఒక వర్క్ జరిగేటప్పుడు ఎర్రర్లు జరుగుతాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, మీకు క్లియర్ గా ట్రాన్స్క్రిప్ట్ మీద ఉంది అని చెప్పి స్క్రీన్ షాట్స్ పెట్టి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిపోర్ట్ పెట్టి వాళ్ళకి అప్లై చేసిన తర్వాత రిక్వెస్టింగ్ గా మళ్ళీ వాళ్ళని అడిగింది ఏంటంటే, ఈవెన్ దో డెడ్ లైన్ అయిపోయినా ఇది మా తప్పు కాదు. ఎందుకు, డెడ్ లైన్ కి ముందే మేము అన్ని అప్లోడ్ చేసాము, అది మీరు ప్రాపర్ గా వెరిఫై చేయని కారణంగా ఈ ఆపర్చునిటీ పోవడం వల్ల నాకు 1 year పైన టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ నాకు మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో కైండ్లీ డూ ద నీడ్ఫుల్ అని పెడితే విత్ ఇన్ 10 to 15 days లో దే రెక్టిఫైడ్ దిస్ ప్రాబ్లమ్ అండ్ దే మేడ్ ఆల్ ఫాల్టీ డాక్యుమెంట్స్ యాజ్ ఓకే అండ్ దే హావ్ ఫార్వర్డెడ్ ఇట్ టు రెస్పెక్టివ్ యూనివర్సిటీస్. దానికి ముందు ఒక మెసేజ్ ఏమని ఇచ్చారంటే, వీ హావ్ ఫార్వర్డెడ్ యువర్ ఎంక్వైరీ టు అవర్ రిలవెంట్
relevant team. We will respond to you by email shortly. We kindly ask you for patience. మనం ఇచ్చిన క్వైరీ ఏంటి, వి ఐడెంటిఫైడ్ యూనివర్సిటీస్ లో ఒక మిస్టేక్ ఉంది అని చెప్తున్నామంటే వాళ్ళు అలర్ట్ అయ్యి దాన్ని వెరిఫై చేస్తారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ కి కెరియర్ కి సంబంధించింది కాబట్టి దే టేక్ టైం. సో బీ పేషెంట్స్ అని చెప్పినప్పుడు ఊరికే మెయిల్స్ రాసి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అది క్లియర్ గా రాస్తుంది అనమాట. ఇప్పుడు మనం అక్కడ మీరు క్యాల్కులేట్ చేయలేను అన్న దానికి మీరు క్యాల్కులేట్ చేయగలరు, మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేశారు అనేది మనం క్లియర్ గా ఆ మెసేజ్ లో చెప్పాం కాబట్టి. ఇది ఒక స్టూడెంట్ కి. ఇంకో స్టూడెంట్ కి ఏమైంది అంటే మీ డాక్యుమెంట్స్ మిస్సింగ్, మేము కన్సర్న్డ్ గ్రేడ్ క్యాలిక్యులేషన్ షీట్స్ ని దొరకకపోవడం వల్ల మీకు మేము గ్రేడ్ కన్వర్ట్ చేయలేకపోయామని మనకి మెయిల్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ సేమ్ రిపోర్ట్ ఇలాగే మళ్ళీ మనం ఆ స్టూడెంట్ కి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి రాస్తే వాళ్ళకి ఇప్పుడు రిప్లై యూనివర్సిటీ ఏమని వచ్చిందంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. ఆఫ్టర్ హ్యావింగ్ రీచెక్డ్ యువర్ అప్లికేషన్ వీ హావ్ నోటీస్డ్ దట్ అన్ఫార్చునేట్లీ ఏ మిస్టేక్ వాజ్ మేడ్ ఇన్ ఇట్స్ ఇనిషియల్ ప్రాసెసింగ్ లో ఒక మిస్టేక్ చేశారు. వీ గ్లాడ్లీ ఎక్స్ప్లెయిన్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ evaluation in more detail. You have applied to Hokak Shule Nodra-Hosan for Masters in Renewable Energy Systems for the winter semester. For this application, you have to provide proof of that your undergraduate degree has already been awarded. To do so, you have to submit your university diploma and the complete transcript of records including all courses and research. This is the criteria set by the university and binding for both your application and evaluation. అంటే ఒక కోర్స్ కి ఏంటి అంటే రీజన్ ప్రాపర్ గా ఇచ్చారు. అంటే మీరు అప్లై చేసిన నాదరహోసన్ అనే యూనివర్సిటీ ఏం చెప్తుంది అంటే మీరు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసుంటేనే కన్సిడర్ చేస్తారు. 7th సెమిస్టర్ కంప్లీట్ అయ్యి ఉండి ఆ కోర్స్ అప్లై చేసి మీరు కన్సిడర్ చేయమంటున్నారు కాబట్టి ఇది వ్యాలిడ్. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లో ద డాక్యుమెంట్స్ యూ హావ్ సబ్మిటెడ్ డిడ్ నాట్ కంటైన్ ద రిక్వైర్డ్ ప్రూఫ్స్ ఆఫ్ యువర్ కంప్లీటెడ్ బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అన్ఫార్చునేట్లీ దిస్ డజంట్ మీట్ ద క్రైటీరియా ఆఫ్ ద యూనివర్సిటీ. ప్లీజ్ కాంటాక్ట్ ద యూనివర్సిటీ డైరెక్ట్లీ ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద రిక్వైర్మెంట్ ఫర్ యువర్ చూజన్ ప్రోగ్రామ్. అదైతే నెక్స్ట్ వీళ్ళు VPD కన్వర్షన్ వీళ్ళు ఒక ఎర్రర్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ గా ఏమని ఇచ్చారంటే, వి డీప్లీ రిగ్రెట్ అవర్ మిస్టేక్ అండ్ సిన్సియర్లీ అపాలజీస్ ఫర్ ఎనీ ఇన్కన్వీనియన్స్ కాస్ట్. వి ఇష్యూడ్ యువర్ ప్రిలిమినరీ రివ్యూ డాక్యుమెంటేషన్ for technical Hokak Shule English start on dated 19/5/2022. It will be available in my assist account under my box. With the VPD and the other application documents, you still have to apply to the university directly. Please observe the university's application deadline. For more detailed information, please contact the university. And we wish you all the best for your future application. ఇది ఇచ్చి సో ఇంకొకసారి ఏమని చెప్పారంటే ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో డోంట్ వరీ, వాళ్ళకి టైం అన్నది ఎందుకంటే సెమిస్టర్ బ్రేక్స్ తీసుకొని నార్మల్ గా చదువుతారు కూడా కాబట్టి, అంటే నీకు 1 year మిస్ అవుతుంది, నువ్వు కోరుకున్న కాలేజ్ నీకు మిస్ అవుతుంది అన్నది అంత డీటెయిల్ వాళ్ళ వల్ల అయితే యూనివర్సిటీ ఫార్వర్డ్ చేయగలరు, వాళ్ళ వల్ల కాదంటే కుదరదు అని చెప్పేస్తారు. అంటే ఈ వీడియోలో మీకు ఇప్పుడు ఈ 2 కేసెస్ లో ఏం చెప్తున్నానంటే సమ్ కేసెస్ లో ఇలా జరుగుతుంది, అప్పుడు వాళ్ళు రెక్టిఫై చేస్తారు అండ్ పాసిబుల్ ఉన్న వాటిలో అంత వరకు వాళ్ళు దాన్ని యూనివర్సిటీస్కి ఫార్వర్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇది మెంటరింగ్ జరిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, ఇలా కూడా ఎగ్జిస్ట్ అవుతాయి అన్నది కాకుండా మన అవేర్నెస్ తో ఉండాలి. మనం చెక్ చేసుకునేటప్పుడు కూడా ఎర్రర్స్ మన సైడ్ నుంచి మాత్రమే ఉండవు, యూనివర్సిటీ సైడ్ నుంచి కూడా ఉంటుంది. ఎందుకంటే వేల మంది అప్లై చేస్తుంటారు కాబట్టి ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. మనం కాషియస్ గా వచ్చిన థింగ్ ని మన సైడ్ నుంచి మనం కూడా చెక్ చేసుకోవాలి. అంటే యూనివర్సిటీ ఇచ్చేసింది కదా బ్లైండ్ గా ఏ డాక్యుమెంట్ అయినా సరే ఫాలో కాకుండా వాళ్ళు కన్వర్ట్ చేసి ఇచ్చింది ఫార్ములా ప్రకారం గ్రేడ్ కరెక్ట్ ఉందా, ఎవాల్యుయేట్ చేసి ఇచ్చిన కోర్సెస్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా, మన సైడ్ నుంచి డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా వెళ్ళాయా లేదా, ఇవన్నీ కరెక్ట్ గా చెక్ చేసుకునే దానికి ఒక ఆపర్చునిటీ. ఇది మనకు ఒక లెర్నింగ్ లెసన్ గా ఉంటుందని స్టూడెంట్ ఎక్స్పీరియన్సెస్ నుంచి మీకు షేర్ చేస్తున్నానండి. కింద డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వబడిందండి. ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే యూ కెన్ వాచ్ అవర్ ఛానల్. ప్లేలిస్ట్ ప్రకారం బ్యాచిలర్స్, మాస్టర్స్, PhD అని చెప్పి ఇవ్వబడింది. మీకు సర్వీసెస్ PDF ఏంటంటే ఇఫ్ యూ కాంటాక్ట్ త్రూ అవర్ వాట్సాప్ మీకు సర్వీసెస్ PDF డీటెయిల్స్ వస్తుంది. సో దట్ యూ కెన్ డిసైడ్ వెదర్ టు వర్క్ విత్ అస్ ఆర్ నాట్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిన తర్వాత మీకు ఒక ఏదైనా స్పెసిఫిక్ క్వైరీస్ ఉన్నాయంటే ఒక 5 minutes we can have a call or you can meet in our office and we have terms and conditions and working procedure. Hope this video helps for all the students. జర్మన్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ వీడియోస్ ని షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. దిస్ ఇస్ అమర్ షరీఫ్ సైనింగ్ ఆఫ్. బాయ్. క్రైటీరియా IELTS 6.5 6 7 కొన్నిటికి GRE ఉంటుంది. ఇది కాకుండా గ్రేడ్ మనకి మినిమం 2 కంటే తక్కువ ఉండాలా. ఫస్ట్ ప్రతి స్టూడెంట్కి చెప్తుంది ఏంటి అంటే గ్రేడ్ 7.5 CGPA ఉంది, 8 CGPA ఉంది అని కాదు, మీకు ఎంత CGPA ఉంటే అంత. ఫిల్టర్ క్రైటీరియా ఇప్పుడు జర్మన్ కాంపిటీషన్లో ఫిల్టర్ చేయడానికి ఏం చేస్తున్నారు, 1.7 క్రైటీరియా ఇక్కడ తక్కువ ఉంటే వేయండి, 2 కంటే తక్కువ ఉంటే 2 అంటే ఇవన్నీ జర్మన్ గ్రేడింగ్ అండి.